క్యూబ్ ద రూట్ ఆఫ్ 0.037 బార్ అంటే ఇదేమవుతుంది క్యూబ్ ద రూట్ ఆఫ్ డాట్ తర్వాత ఎన్ని డిజిట్లకు బార్ ఉంది 3 డిజిట్లకు బార్ ఉంది డాట్ తర్వాత ఉన్న నెంబర్ ఏంటి 37 సో క్యూబ్ ద రూట్ ఆఫ్ 37 999 అంటే ఇది 1/20 37 1s are 37 27s are క్యూబ్ ద రూట్ ఆఫ్ 27 ఎంత 1/3 ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్ కి 1/3 ఆన్సర్ ఎంత 1/3 ఈ క్వశ్చన్ లో ఒకటి కొత్తది నేర్చుకుంటారు సార్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎప్పుడూ కూడా 2 కానీ ప్లస్ ఆర్ మైనస్ 2 స్క్వేర్ మాత్రము 4 ఎందుకనంటే అండర్ రూట్ లో ఉన్న వాల్యూ ఎప్పుడూ కూడా పాజిటివ్ నంబర్ అవుట్పుట్ ఇస్తుంది స్క్వేర్ రూట్ అనేది మీరు గ్రాఫ్ గనక చీస్తే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది ఫస్ట్ నంబర్ ఎప్పుడూ కూడా అవుట్పుట్ ఎప్పుడూ కూడా పాజిటివ్ నంబర్ స్క్వేర్ రూట్ లో ఉన్న నంబర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 - 4 వేయొద్దు రూట్ ఆఫ్ 25 అని అంటే రూట్ 16 ఏంటి 4 రూట్ 25 ఏంటి 5 స్క్వేర్ రూట్ నుంచి బయటికి వచ్చే ఏదైనా వాల్యూ ఎక్కడ ఉంటుంది సార్ ఎప్పుడూ కూడా రైట్ ఎక్స్ ఆన్సర్ వై పాజిటివ్ లో ఉంటుంది కానీ దీనికి స్క్వేర్ వేయొచ్చు చాలా మంది రూట్ 4 + 2 - 2 అనుకుంటారు స్క్వేర్ రూట్ నుంచి వచ్చే ప్రతి వాల్యూ పాజిటివ్ ఏ అవుట్కమ్ అయి ఉంటుంది అది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది ఎక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ 4 సో మనం సాల్వ్ చేద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 ప్లస్ 3a స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 ప్లస్ 3a ఇది మనం చేస్తే సార్ నేను దీన్ని 2a హోల్ స్క్వేర్ మైనస్ 2 × 2a ప్లస్ 1 ప్లస్ 3a అంటే ఇది ఏమవుతుంది 2a మైనస్ 1 ప్లస్ 3a సార్ నేను దీన్ని 1 - 2a హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చా అని కూడా మీకు డౌట్ రావచ్చు ఇది a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ కావచ్చు b మైనస్ a హోల్ స్క్వేర్ కావచ్చు ఎస్ఆర్ నో అండర్ రూట్ లో స్క్వేర్ కదా సార్ a మైనస్ b హోల్ స్క్వేర్ కావచ్చు b మైనస్ a హోల్ స్క్వేర్ 2a మైనస్ 1 ప్లస్ 3a 1 - 2a ప్లస్ 3a ఇదేమవుతుంది 5a మైనస్ 1 ఇదేమవుతుంది 1 ప్లస్ a సార్ రెండు ఆన్సర్లు వచ్చినాయంటే రాలేదు a ఎంత 0.1 సంథింగ్ అది అవసరం లేదు మనకు -1 0.5 - 1 ఆన్సర్ ఏమో నెగటివ్ వచ్చింది అండర్ రూట్ నుంచి తీసిన వాల్యూ ఎప్పుడూ కూడా అండర్ రూట్ నుంచి తీసిన వాల్యూ ఎప్పుడూ కూడా ఆన్సర్ ఏం కావాలి ఆన్సర్ ఏం కావాలి సార్ పాజిటివ్ అవ్వాలి కాబట్టి ఇది చేసుకోకూడదు ఆర్ యు ఆల్ విత్ మీ సో ఇదేమవుతుంది 1 ప్లస్ a 1 ప్లస్ 0.1039 ఆన్సర్ ఎంత 1.1039 ఆన్సర్ ఈస్ 1.1039 రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 దీన్ని నేను 2a హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు 2 × 2a గా రాసుకోవచ్చు ప్లస్ 1 ఇది ఎంత అవుతుంది 2a మైనస్ 1 2a మైనస్ 1 ప్లస్ 3a ఇట్ ఈజ్ 1 - 2a ప్లస్ 3a ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు ఎలా వచ్చాయి ఈ మొత్తం నంబరు 1 - 2a హోల్ స్క్వేర్ గా రాయొచ్చు లేకుంటే 2a మైనస్ 1 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు ఆర్ యు ఆల్ విత్ మీ ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్ స్క్వేర్ రూట్ వచ్చిన వాల్యూ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఏమో పాజిటివ్ సార్ 3a ఏమో a కూడా పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఆన్సర్ నెగటివ్ ఎలా వస్తుంది సార్ వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఆన్సర్ 1.1039 ఇదేమో 2a హోల్ స్క్వేర్ నగేష్ ఇదేమో 2 × 2a
ప్లస్ 1, ఇదేమో 2a మైనస్ 1 హోల్ స్క్వేర్ కావచ్చు. ఇది లేకుంటే దీన్ని ఫస్ట్ టర్మ్, దీన్ని సెకండ్ టర్మ్, దీన్ని థర్డ్ టర్మ్ అనుకుంటే 1 మైనస్ 2a కావచ్చు. స్క్వేర్ రూట్ అండర్ క్యాన్సిల్ అయిపోయింది. 2a మైనస్ 1 ప్లస్ 3a 5a మైనస్ 1, లేకుంటే 1 మైనస్ 2a ప్లస్ 3a అంటే ఇది 1 ప్లస్ a ఏమో 0.1039, ఇక్కడేమో నెగటివ్ వచ్చింది. నెగటివ్ వచ్చే ఛాన్సే లేదు.